ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ తర్వాత బీఆర్ఎస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజులుగా కేసీఆర్ తో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్. అక్కడే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో చేరిక కార్యక్రమాలను కూడా ఫామ్ హౌస్ లో నిర్వహించారు కేటీఆర్. ఇక కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సమయంలోనూ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్. యూకే నుంచి తిరిగొచ్చిన హరీష్ రావు ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఇక ఇవాళ మరోసారి కేటీఆర్ తో సమావేశమయ్యారు. దీంతో ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది, కేసీఆర్ తో వీళ్ళేం చర్చిస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు 2 రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉండగా ఇప్పటి వరకు పార్టీ స్టాండ్ ప్రకటించలేదు బీఆర్ఎస్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ తర్వాత బీఆర్ఎస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనడానికి ఈరోజు మళ్లీ సమావేశం ఒక కీలకంగా ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు. ఏం జరుగుతుంది అనుకోవచ్చు అసలు ఫామ్ హౌస్ లో? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మీరు అన్నట్టుగానే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గత వారం రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ పైన కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కీలక నేతలు, పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి కీలక నేతలు, ప్రస్తుతం ఉన్న దాంట్లో మాజీ మంత్రులు, ముఖ్యంగా జగదీష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి. ఇటీవల కాలంలో కవిత చేసినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత, గతంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అసలు ఊహించినట్టుగా ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, అందులోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి కవిత ఏకంగా పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడు, పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి నాయకుడు, తెలంగాణలో ఉద్యమకారులతో పాటుగా తెలంగాణ సమాజంలో మొత్తం కూడా ప్రత్యేకంగా ఒక ఫాలోయింగ్ కలిగినటువంటి, అభిమానం కలిగినటువంటి హరీష్ రావును అత్యంత కీలకమైనటువంటి నేతగా చూస్తారు. అలాంటి హరీష్ రావును టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయాలను ఒక దుమారం రేపాయి. సో గత ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక వరుస పెట్టి, అంటే 31st రోజు ఆమె వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు గత వారం రోజులు కూడా ఆ వ్యాఖ్యల చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు కవిత వ్యాఖ్యలు ఇంటర్నల్ గా బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపును సృష్టించాయని చెప్పవచ్చు. అసలు కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత చాలా తీవ్ర ఆరోపణలు చేసింది. హరీష్ రావును టార్గెట్ చేసుకొని అసలు ఊహించినట్టుగానే అనేక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ మొదలు పెట్టుకొని పార్టీ నుంచి గత 2 దశాబ్దాలుగా పార్టీలో జరిగినటువంటి కొన్ని కీలకమైన ఇన్సిడెంట్లను ఆమె సంబోధిస్తూ, ప్రస్తావిస్తూ తీవ్ర హరీష్ రావును టార్గెట్ చేసుకొని తీవ్ర ఆరోపణలు చేసింది. అల్టిమేట్ గా చేస్తూ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని హైజాక్ చేసే అవకాశం ఉంది, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని హైజాక్ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక రకమైన ఆరోపణ చేస్తారు. అంతేకాదు, ఇప్పుడు కవితను బయటకు వెళ్ళగొట్టిన పరిస్థితి, భవిష్యత్తులో కేసీఆర్ ను, కేటీఆర్ కూడా పార్టీ నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వస్తుంది, అంతవరకు ఈ పరిస్థితి రాబోతుందని చెప్పేసి కూడా కొంత తీవ్ర ఆరోపణ చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఆ కవిత మాటలకు సంబంధించి, కవిత వ్యాఖ్యలకు సంబంధించి సమర్థించాలా, నిజంగా అనుకోవాలా, లేదంటే అసలు హరీష్ రావుపై ఇట్లా ఆరోపణ చేయడానికి కారణం ఏందని చెప్పేసి కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో రకరకాల చర్చలు, ఊహాగాలంతా తెరకొచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మొత్తంగా కూడా కవిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు లండన్ లో ఉన్నారు. తన కూతురు ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లారు. సో ఆ క్రమంలోనే కవిత వ్యాఖ్యలు చేయడం, అదే సందర్భంలో హరీష్ రావు ఎలా రెస్పాండ్ అవుతారని అంతా చూస్తారు. హరీష్ రావు మాత్రం చాలా నింపాదిగా, తాను కేసీఆర్ చెప్పినట్టు నడుచుకుంటాను, ఎవరి మాటలు పట్టించుకోను, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా అని చెప్పేసి రిలాక్స్ గా, అంటే కొంత ఆ మాటలను పట్టించుకున్నట్టుగా కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. ఆ తర్వాత పరిణామాలు, ఇటీవలలో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత వారం రోజులుగానే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ కూడా శిక్ష వేస్తాడు. అక్కడేనే పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా అక్కడి నుంచే డిజైన్ చేస్తున్నారు. సో ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి కొంతమంది జైనింగ్స్ అయ్యారు, అవి కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కూడా ప్రతిదీ కూడా వారం రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు కేటీఆర్. సో రీసెంట్ గా లండన్ నుంచి వచ్చినటువంటి హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ కు వెళ్లారు. సో ఈ రోజు కూడా కాసేపటి క్రితమే గజ్వేల్ లో జరిగినటువంటి జర్నలిస్ట్ గజ్వేల్ ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి 25వ రజతోత్సవ సభలో పాల్గొన్నటువంటి హరీష్ రావు ఆ సభ ముగించుకోగానే, అక్కడ ఆ కార్యక్రమం పాల్గొన్న తర్వాత నేరుగానే మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్ళాడు. సో ఒకవైపు
వరుసగా ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీష్ రావుతో వరుసగా భేటీలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది? కేసీఆర్ కవిత వ్యాఖ్యల పట్ల ఇప్పటికే కవిత చేసిన కామెంట్స్ కానీ సీరియస్ గాను ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఒక అంశం అయితే, నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపైన ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రెండు సవాళ్లు తయారవుతున్నాయి. ఒకటేమో భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, పార్టీని ఆ వైపు దిశానిర్దేశం చేస్తున్నా అనుకున్న క్రమంలోనే కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు శ్రేణులను పూర్తిగా కూడా కొంత డైలమాలో పడేసినట్టు, కొంత మనోస్థైర్యాన్ని కోల్పోయేలా చేశాయి. అదొక అంశం అయితే, మరోవైపు సిబిఐ విచారణ కోసం ఇప్పటికే సిబిఐ ఏ క్షణాన్నైనా రాష్ట్రంలోకి అడుగుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి విచారణ కొనసాగించే అవకాశం ఉంది, విచారణ జరిపే అవకాశం ఉంది. ఇవి పక్కన పెడితే ఒకవైపు రాజకీయంగా కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బీజేపీ ఒకవైపు వరుసగా ఆరోపణలు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యాడర్ కు ఒక మనోస్థైర్యాన్ని కల్పించాలి. అదే సందర్భంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవైపు యూరియా ధరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదే సందర్భంలో ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా మనము పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు డిజైన్ చేయాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలనే దానిపైన కేసీఆర్ దిశానిర్దేశం చేసేట్టున్నారు. ఎందుకంటే కవిత వ్యాఖ్యల తర్వాత బీజేపీ కాంగ్రెస్ కు ఒక అడ్వాంటేజ్ గా మారింది. కవితనే వ్యాఖ్యలు చేయడంతో ఒక పార్టీని ఒక డిఫెన్స్ లో పడేసింది. ఒకవైపు కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయంలో కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పటికే ఘంటాపదంగా చెప్పింది. అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదిక గుండా కూడా చెప్పినప్పటికీ కవిత ఎప్పుడైతే సిబిఐ విచారణ జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ప్రభుత్వం సిబిఐ విచారణకు అప్పగించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు వల్లే కాళేశ్వరం సిబిఐ విచారణ కేసీఆర్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఒక ప్రచారణ వస్తుంది. దీంతో మొత్తంగా కూడా పరిస్థితులు తలకిందులు అయిపోయాయి. ఒక్కసారిగా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్ లో పడేసాయని చెప్పవచ్చు. అయితే ఏం జరుగుతుంది? ఈ బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ బీజేపీ వేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, కౌంటర్లను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన ఇప్పుడు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. కవిత వ్యాఖ్యల్లో పార్టీ తరఫున ఎట్లా రెస్పాండ్ కావాలి? ఎందుకంటే పార్టీ నుంచి కవిత వ్యాఖ్యల వల్ల డిఫెన్స్ పడ్డది. సో ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో వరుసపెట్టి హరీష్ రావును టార్గెట్ చేస్తూ గత 2-3 రోజులుగా కూడా ఆ కవితక్క అప్డేట్స్ పేరుతో ట్వీట్లతో వరుసగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ అనేక అంశాలపైన ప్రస్తావిస్తున్నారు. సో ఈ రకంగా కొద్దిగా పార్టీకి సంబంధించి ఇదంతా పోతా ఉంటే పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నష్ట నివారణ చర్యలో భాగంగా కవితను ధీటుగా ఎదుర్కోవాలి. కవితను ధీటుగా ఎదుర్కోవాలంటే ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి? ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేస్తూనే బీజేపీ కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి అని చెప్పేసి పార్టీలు చర్చ జరుగుతోంది. సో ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ పిలిపించుకొని కేసీఆర్ దీనిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారికి ఒక వ్యూహంలో భాగంగానే కొంత ధీటుగా కౌంటర్ చేయాల్సిన ఆలోచన అవసరం ఉందని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగా వాళ్ళిద్దరిని పిలిపించుకొని రేపటి నుంచి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఇక జనాల పక్షం నుండి కొట్లాడాలి. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలంతా కూడా డైవర్ట్ చేయాలంటే ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే రైతు వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, రైతుల ఇబ్బంది కావచ్చు, ఇతరత్ర ప్రజాకంటక నిర్ణయాలపైన పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన నిర్వహించి ప్రస్తుతం పార్టీ జరుగుతున్న పరిణామాలంతా కూడా సైడ్ లైన్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే 2-3 రోజుల్లోనే ప్రతి జిల్లా కేంద్రంలో యూరియా కొరత పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలనుకుంటుంది. నిరసన కార్యక్రమాలు చేపట్టి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలు, లేకుంటే అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులకు వినతి పత్రాలు అందించాలనే ఒక యోచనలో ఉన్నట్టుంది. మొత్తానికైతే తాజా పరిణామాలు బీఆర్ఎస్ లో కొంత కలవర పెడుతున్నాయి. ఎందుకంటే టాప్ కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు అంతా కూడా ఒక రకంగా డిఫెన్స్ లో పడిపోయినట్టు అయింది. కవిత వ్యాఖ్యలో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈ 3 వ్యక్తుల మధ్య ఒక అపోహ క్రియేట్ అయ్యేలాగా ఆ కవిత వ్యాఖ్యలు ఉండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఒకవైపు బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తంగా సన్నద్ధమై బీఆర్ఎస్ సంబంధించి ప్రజలు అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి ప్రజల వైపు తమ వైపు ఉన్నారని చాటుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్న తరుణంలో కవిత వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా వాళ్ళని డీలా పడేస్తుందని చెప్పవచ్చు. సో ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ ఇలా బయటపడుతుంది. మరి మాస్టర్ ప్లాన్ కేసీఆర్ ఎలా మొత్తంగా కూడా తన వ్యూహాలతో ఎలా గట్టెక్కిస్తాడో ఇలాంటి పరిస్థితుల నుంచి అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి, వేచి చూడాల్సి ఉంటుంది. అయితే రాధాకృష్ణ, మొన్నటి వరకు కూడా కవిత విషయంలో ఎవరు కూడా రెస్పాండ్ కావద్దు, అన్ని ఆలోచించిన తర్వాతనే స్టెప్ తీసుకుందాం అనుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ ఈ వారం రోజుల నుంచి ఫార్మ్ హౌస్ లో డిస్కషన్స్ చేస్తుంటే కూడా ఈసారి కవితకి ధీటుగా సమాధానం ఇవ్వబోతున్నారు అనుకోవచ్చా? ఈసారి కవితకి ఎదురుగా బీఆర్ఎస్ వెళ్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా
ఆ కవిత విషయంలో కొంత పార్టీ వేచి చూడడం వల్లే పరిస్థితి ఈ స్థాయికి వచ్చింది. నిజంగానే మొదట్లోనే కవితను కొంత కంట్రోల్ చేస్తుంటే, లేకుంటే ఆమె అసంతృప్తిని గనక ముందే గుర్తించి ఆమెతో మాట్లాడి తట్టు మంగిస్తే అయిపోయేది. ఆమెను కొద్దిగా మాట్లాడకపోయేసరికి ఆ విషయంలో మనం కొంత ఆలస్యం చేశాము. ఆ ఆలస్యమే పార్టీకి ఇంత పరిస్థితి తీసుకొచ్చింది. ఆమె పార్టీపై తీవ్ర విమర్శలు, హరీష్ రావును టార్గెట్ చేయడానికి కారణం కూడా అయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు కావచ్చు, ఆయన వర్గ నేతలు ముందు నుంచి చెప్తున్నది కవిత విషయంలో ముందే కేసీఆర్ ఆమె మాట్లాడినప్పుడే మొదట మే డేలో, తర్వాత పార్టీ పరంగా మాట్లాడుతున్న సందర్భంలోనే ఆమెను కొంత కంట్రోల్లో ఉంచి ఆమె మాట్లాడితే ఆమెను కంట్రోల్ పెడితే అయిపోయేది. అప్పుడే మాట్లాడకపోయేసరికి పరిస్థితి ఇంత దూరం వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు చర్చ జరుగుతుంది. సో ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత విషయము ఏం జరుగుతుంది, ఏం కథ, కవితను ఎట్లా ఎదుర్కోవాలన్న దానిపైనే బీఆర్ఎస్ నిర్ణయంపై ఆధారపడి ఉండొచ్చు చెప్పొస్తారు.